హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజ ఫుడ్స్. రక్తాన్నిచ్చే కూరాకు ఎలా చేయాలో చూద్దామండి. నేను సిరికూరాకు తీసుకున్నాను. పిల్లలు ఆకుకూరలే తినేలేదు. ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది, రుచిగాను ఉంటుందండి. ఇలా చేయించారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట, అంత బాగుంటుంది. రక్తం పెరుగుదలకు కూడా చాలా మంచిది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నూనె నెయ్యినా పోసుకోండి. పోసుకొని 2 మిరపకాయలు వేసుకోండి. కూరాకు తాలింపుకి ఎండుమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని ఈ చిటపట అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది. అలాగే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుందండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఇలా వేయించుకోవాలి. ఆనియన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కూరకి అక్కడక్కడ తగులుతున్నప్పుడు బాగుంటుంది. అలాగే చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. కూరాకుని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే తాలింపు బాగా త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి. మనం ఈ టైంలో కల్లుప్పు వేసుకోకూడదు, అక్కడక్కడ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకున్నామంటే దాంతో వేసామనేది తెలియకుండా ఉంటుంది. ఉప్పు 1 స్పూన్ దాకా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కింద ఆనియన్ అంతా ఉంటుంది కదండి, అదంతా పైకి వచ్చేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, దగ్గర పడింది కదండి కూర. కొంత నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఇమిరిపోయేదాకా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆవిరికే ఉడికిపోతుంది. అలాగే మీరు దగ్గర ఉంటే పల్లి పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను పల్లి పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. పల్లి పౌడర్ వేయడం వల్ల కమ్మగా బాగుంటుందండి. తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఆకుకూరలు రోజుకు ఒకసారి తినకపోయినా వారానికి 2-3 సార్లు అయినా కనీసం తినాలండి. అప్పుడే పెరుగుదలకి చాలా మంచిది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాము. చాలా రుచిగా ఉండే ఆకుకూర అయితే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం